చైర్మన్ ముప్పు గంగన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఐడిసమ్మె చైర్మన్ మాజీ మున్పల్లి సాయిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మండల కాంగ్రెస్ కోరుతా ఉన్నాం. అలాగే ఎంపీపీ మాజీ నరసన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన రామచంద్ర గౌడ్ గారిని సొసైటీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంచిగా తీసుకో బాబు. అందరు కూర్చుంటారు, అందరు కూర్చుంటారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా నీడ కచ్చి కూర్చుంటారు. మీటింగ్ పెట్టకూడదు. గోడల పండి ట్రైన్ ఇప్పుడు మహిళా సంఘం వాళ్ళు దరఖాస్తు ఉన్నదా? మహిళా సంఘం దరఖాస్తు బాత్రూమ్ల గురించి దరఖాస్తు చెప్పారు కదా. అది కుర్చీలు అన్ని కూడా పక్కకి అయింది. అన్ని బట్టి పెట్టి పక్క కుర్చీలు రాదు. అందరూ ఒక 20 నిమిషాలు. మిఠాపల్లి గ్రామంలో మరి మహిళా సంఘం 600 మంది దాకా మహిళలు ఉన్నారు. మరి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఆర్ఐ గారు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ గారు రండి కూర్చోండి. అధికారులందరూ మహిళలు ఉన్నారు. 56-57 సంఘాలు ఉన్నాయి. మరి మొన్ననే సమావేశం చేసుకున్నాం. అందరం కూడా ప్రశాంతంగా లెక్కలు కూడా చూస్తున్నారు. మరి ఆ మహిళా సంఘం భవనాన్ని తర్వాత అట్లనే పారిశ్రామిక సహకార సంఘం అది కూడా దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే వీరప్ప టెంపుల్ వరకు ఒక 15 లక్షల రూపాయలు సార్ ఇచ్చినాడు. దాన్ని కూడా రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. అట్లనే ఒడ్డంగారింటి నుంచి మన పొశాలకు పోయే తోవ కూడా ఒక 5 లక్షల రూపాయలు సార్ ఇచ్చిండు. అది కూడా ఈరోజు బీటీ రోడ్డు సీసీ రోడ్డు చేసుకున్నాం. తర్వాత మిఠాపల్లి నుంచి మిఠాపల్లి తాండ వరకు అది కూడా తార్ రోడ్డు సార్ మంజూరు చేయించాడు. బీటీ రోడ్డు అది కూడా చేసుకున్నాం. అట్లనే అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ కార్యక్రమం అందరు కూడా ప్రశాంతంగా మా గ్రామంలో ప్రశాంతంగా మహిళలందరూ కూడా సహకరించారు. గ్రామ పెద్ద మనుషులందరూ కూడా సహకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు. మరి నూతనంగా చేసినటువంటి గ్రామాభివృద్ధి సంఘం సభ్యులందరూ కూడా మనం చెప్పగానే రిస్క్ తీసుకొని వారందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు. అట్లాగే మిఠాపల్లి తాండా కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. వారికి కూడా మరి మిఠాపల్లి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ మన ఎమ్మెల్యే పెద్ద భూపతి రెడ్డి గారికి మీ అందరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మంచి కార్యక్రమంలో అందరు పాల్గొన్నాం. మరి సారుకు మన గ్రామం అన్నా మనమన్నా బాగా ప్రేమ ఉన్నది. అనేకమైన నిధులు ఇస్తాడు, అందులో ఏం అనుమానం లేదు. ఇప్పటికే మనం కోరిన ఇస్తున్నాడు. మరి సారుకు ఇంకొక కోరిక ఏంటంటే మిఠాపల్లి గ్రామంలో సార్ ఒక 4 చిన్న పనులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఎలక్షన్లో చెప్పాం. మరి మహాలక్ష్మి మందిరంకు ఒక కాంపౌండ్ వాళ్ళు తర్వాత అక్కడంతా చేయాలంటే కూడా ఓ 10 లక్షల రూపాయలు అవసరం ఉంది. 3 లక్షలు ఇచ్చాం. 3 లక్షలతో కాదని చెప్పి పెండింగ్ పెట్టాం. దానికి ఒక 6.5 లక్షలు ఇస్తే సరిపోతుంది. అలాగే చూసినాము ఒక 5 లక్షల రోడ్ అయితే ఆ సందంతా కూడా గంధరాజు మరి బంగ్లారాజు ఇంటికి వెళ్ళి ఆ రోడ్ అంతా అవుతుంది. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. అట్లాగే హబీబ్ ఖాన్ ఇంటి నుంచి తలార్ లింగాన్ ఇంటి నుంచి మరి హబీబ్ ఖాన్ ఇంటి నుంచి అటు మూలమల్ దాకా ఎస్సీ కాలం ఒక 5 లక్షల రోడ్ కావాలి సార్. అలాగే మన మిఠాపల్లి ఇప్పుడైతే మనం ఏదైతే సంఘంకి వెళ్ళామో ఆ సంఘం దగ్గర ఊళ్ళలో కూడా గెటే 2 సీసీ రోడ్ కావాలి. ఒక 3 లక్షలు కావాలి సార్. మొత్తం ఒక 20 లక్షల పన్నది. ఒక్కొక్కటి ఇవ్వండి. మేము ఒకసారి ఇవ్వని కూడా అడగం కానీ ఒక్కొక్కటి ఇచ్చిన ఇబ్బంది లేదు కానీ ఫస్ట్ ఏదైనా ఒకటి చేయండి. అట్లాగే ఈ 3 లక్షల రూపాయలు ఏదైతే మహిళలందరికీ మొన్న చెప్పినా తప్పకుండా సార్ వస్తున్నాడు, మీరు అందరూ ఉండరు. 3 లక్షల రూపాయలు మాత్రం ఇప్పుడు ఆలోచన చేయాలా. ఒక 5 లక్షలు ఇది ఒక ఆలోచన చేయాలి. 2 మాత్రం చేయాలని కోరుకుంటూ మరి ఏ మహిళలు అడ్డా సపోర్ట్లు కొట్టరు సార్ ఇస్తాడా లేకుండా మీరు సపోర్ట్లు కొట్టరు. ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానమైన సమస్యలు అది చిన్న ఎలక్ట్రికల్ సమస్య ఉంది సార్. పోల్ చేంజ్ చేసేది ప్రధానంగా బడి గుడి సార్. చిన్న స్కూలు నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్నది డంగుతో వేసిన సున్నం. అది మొత్తం శిథిలావస్థకు వచ్చింది. అది ఎప్పుడు ప్రమాదం జరిగి కూలిపోతుందో కూడా ప్రమాదం. మా ఊరు బడి కింద 60 లక్షల రూపాయలు మంజూరు అయిపోయింది.
తప్పకుండా ఊరందరి కోరిక హై స్కూల్ కావాలా. మొత్తం టోటల్ కూడా మొత్తం పోయింది, అది ఏమీ లేదు. స్థలం మంచిగా ఉన్నది, పిల్లలు మంచిగా ఉన్నారు, టీచర్లు మంచిగా ఉన్నారు, కానీ స్కూల్ భవనం లేదు. అదొక స్కూల్ కావాలని చెప్పి ప్రత్యేక కోరుతూ, ఇంకా రెండో ప్రధానమైన కోరిక ఏంటంటే మిఠాపల్లి గ్రామంలో అందరం ఇంటింటికి చందాలు చేసి కట్టినాం. మరి హనుమాన్ల మందిరం కోసం శాంక్షన్ అయి ఉన్నది, పాత గవర్నమెంట్లో పెట్టినాం. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది తమరి దృష్టి కూడా 2-3 సార్లు తెచ్చినాం. మరి కొండా సురేఖ గారితో తమరు మాట్లాడి ఇప్పిస్తే, మంజూరు ఇప్పిస్తే దాన్ని మంచిగా నిర్మాణం చేసుకుంటాం. ఈ 2 పనులు కూడా ప్రధానంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు హైదరాబాద్ రమ్మంటే పెద్ద మనుషులు చదువుకున్నప్పుడు హైదరాబాద్ వస్తాం సార్. ఈ 2 కోరుకుంటూ ఈ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 20-30 ఇండ్లు ఇక్కడ 20-30 ఇండ్లు కూడా పెట్టుకున్నాం. ఆ ఇండ్లలో కూడా ఒకటేందంటే ఒక 5 ఇండ్లు దారి తప్పి వాళ్ళు చెప్పిన కూడా తొందరపడి స్లాబ్ వేసుకున్నారు. మరి అందరు గుర్తెవరు, అందరికీ వాళ్ళు మీరు చెప్తే స్లాబ్ వేసుకున్నాం కట్టుకున్నామంటారు, స్లాబ్ వేసారు. మరి వచ్చే పరిస్థితిలో కడతలేదని చెప్పారు. కాబట్టి మీరు దయచేసి దాన్ని తప్పుగా భావించి ఎట్లనే చేసి 5 కూడా ఇప్పియాలా, లేకుంటే జిందగీ వారు మా మీద ఏడుస్తారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఇక మిఠాపల్లి తాండా నాయకులు వచ్చారు వాళ్ళది కూడా సార్ అలా అడిగినారు. ఎస్టీ కాంపౌండెంట్ కింద అది కూడా ప్రధానంగా మొదలుపెట్టిన పని ఒక్కటి ఇవ్వండి మీ కోటల, తర్వాత మెల్లమెల్లగా ఇచ్చిన ఇబ్బంది లేదు. అట్లాగే మిఠాపల్లి తాండ్రలు సార్, మిఠాపల్లి తాండ్ర నుంచి మల్లాపూర్ వెళ్తుంది, మట్టి రోడ్ ఉన్నది, కానీ 4 కిలోమీటర్ ఉన్నది. ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కానీ ఇంకేదైనా పెట్టేస్తే ఆ రోడ్ ఒకరు మంజూరు చేస్తే తప్పకుండా మిఠాపల్లి మల్లాపూర్ గ్రామస్తులందరికీ సౌకర్యం అవుతుంది. రెండోది ఏంటంటే తాండావాసులందరూ వ్యవసాయాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మంచిగా అవుతుంది, పంటలు మంచిగా పండిస్తున్నారు, కానీ పోవడానికి రావడానికి ఇబ్బంది ఉన్నది. అట్లాగే ఇంకా మిఠాపల్లి తాండ నుంచి రామడుగు రోడ్డు మంజూరై అది శంకర్ చనిపోవడం చేత ఆగింది ఉన్నది, అది తొందరగా చేపిస్తే, కంటాటి శంకర్ చనిపోవడం ఆగింది, అది తొందరగా చేపిస్తే కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ దాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఇక మిఠాపల్లి తాండా కూడా చేసినాము. ఫస్ట్ బాబాయ్ సజ్జా ఇంటి నుంచి బాబాయ్ దాకా ఒకటి రోడ్డు మొదలు కింద ఒకటి తీసుకుంటాం. ఇక మీ అందరికి చెప్తున్నాం, అనేకమైన కార్యక్రమాలు వస్తున్నాయి. బాధ్యత ఇంకేం తెచ్చినావు నాయన, కుర్మలు ఇంకేం తెచ్చినావు, ఏంది ఇద్దాం అన్ని ఒకసారి అంటే మీకు ఇస్తే అన్ని అందరూ ఎడతారు కదా. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అనేకమైన కార్యక్రమాలు ఇచ్చారు. ఇంకా అనేకమైన కార్యక్రమాల్ని మాకు నిధులు ఎక్కువ ఎత్తున ఇవ్వాలని చెప్పి మీ మీద మనస్ఫూర్తిగా మనసు పెట్టి మేము రాముడికి హనుమంతులాగా సేవ చేయడానికి మేము అందరం కూడా తయారున్నాం. మాతో పాటు కూడా గ్రామస్తులు కూడా, గ్రామాభివృద్ధి కమిటీ వారు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తయారున్నారు. మా మహిళలందరూ కూడా, మా అక్క చెల్లెండ్రు అందరు కూడా చెప్పారు అన్ని విధాలా రైట్ ఉంటాం, మాకు మాత్రం మహిళలకు బాత్రూమ్ కావాలన్నా అది ఒకటి మీరు ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ అప్లికేషన్లను ఇస్తున్నాం. ప్రధానమైన సమస్యలు మొదలు తీర్చండి సార్. ఒక్కొక్కరు మిలిసి ఒక్కొక్క సంఘం వాళ్ళు సన్మానం చేయాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు పెద్దలు భూపతి రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు డిచ్పల్లి మండలంలోని మిఠాపల్లి గ్రామానికి మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారు, అదేవిధంగా మీ గ్రామస్తుడు మరి సీనియరు నాకు అన్నతో సమానము మన మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ గారు, అదేవిధంగా మన పులసాని శ్రీనివాస్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు రైతు బిడ్డ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఛాయారెడ్డి గారు, మాజీ ఎంపీపీ మన నర్సనే గారు, అదేవిధంగా మరి సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారు, ధర్మగౌడ్ గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, మరి సతీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ పేరు పేరున మరి పత్రికా విలేకరులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి మహిళా సంఘాల సోదరిమణులందరికీ, గ్రామ వీడీసీకి, అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనము అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుందామని మరి సంతోషంగా మన గ్రామానికి వచ్చాం. కానీ మీరందరూ కూడా పేపర్లో చూశారు, ఇవాళ కాశ్మీర్లో మనందరం కూడా ఎండాకాలం అని చెప్పి మన భారతీయులందరూ కూడా
కొంతమంది ఒకరిద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మరి ఎండాకాలము వేసవి కాలము మరి అక్కడ టూరిజం కొరకు పోయి కాశ్మీర్ పోయి మరి చల్లదనాన్ని ఆహ్లాదిద్దామని చెప్పి పోతే అక్కడ పాకిస్తాన్కు చెందినటువంటి ముష్కరులు టెర్రరిస్టులు మన వాళ్ళని ఒక 28 మందిని మరి సజీవంగా కాల్చి చంపినటువంటి కొంచెం సైలెంట్గా ఉండడా 28 మందిని మరి సజీవంగా కాల్చి చంపినటువంటి దుర్ఘటన నిజంగా భారతదేశ చరిత్రలోనే చాలా ఒక భయంకరమైన సంఘటన అది. మరి వాళ్ళ పాప అమాయకులు వాళ్ళ నిర్దాక్ష్యంగా చంపినటువంటి ముష్కరుల యొక్క దాడులను మనం ఖండిస్తూ మరి మీరందరూ కూడా మిట్టపల్లి గ్రామంలోనే మనం ఈ మొట్టమొదటి సభ చేస్తున్నాం కాబట్టి ఇవాళ మరి మనందరం కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మౌనం ప్రకటిద్దాం. పాపం వాళ్ళంతా మన భారతీయులే. రూపాయల ఫండ్ మీ గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు మన కంచటి గంగాధర్ మాట్లాడుతూ ఒక 5-6 చిన్న చెప్పిండు. ఈ మహిళా సంఘం మనం భవనాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకుని మీకు అందరు కూడా శుభాకాంక్షలు. మీరు మరి ఆ మహిళా భవన్కి టాయిలెట్స్ కావాలన్నారు. మీరు మీ జనాభా మీదకి వెళ్ళి 3 కావాలన్నా 4 కావాలన్నా ఎన్నైనా కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ మీకు తప్పకుండా టాయిలెట్స్ అయితే ఇమీడియట్గా కట్టిస్తామని చెప్పి మీరు కట్టుకోవచ్చు కూడా. నేను ఇంజనీర్లకు చెప్తాను, మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. మనము తర్వాత కట్టుకున్న తర్వాత మనకు ఫండ్ వస్తుంది తొందరగానే. వచ్చినప్పుడు మనకు ప్రొసీడింగ్ ఇచ్చుకుందాం, అడ్వాన్స్ కట్టుకోవచ్చు మనం. తర్వాత మహాలక్ష్మి టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు అన్నారు, కొన్ని ఇచ్చినాం ఇంకా సరిపోదన్నారు, అది కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుందాం. తర్వాత కొన్ని గ్రామంలో సీసీ రోడ్స్ అడిగినరు, తప్పకుండా మనం రాబోయే కాలంలో అన్ని బిట్టాపల్లి గ్రామంలో సీసీ రోడ్డు లేని గల్లీ, సీసీ డ్రైన్ లేని గల్లీ ఉండకూడదు. సో 100% గ్రామంలో వీళ్ళు మీరు చెప్పింది అసలు 25 లక్షలే ఉన్నది, కానీ మరి 25 కానీ 50 కానీ మొత్తం మనం మిట్టపల్లి గ్రామం మాత్రం రాబోయే ఎన్నికల వరకు మొత్తం కూడా అన్ని సీసీ రోడ్స్ డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత ఇంకోటి హనుమాన్ టెంపుల్ అన్నారు, తప్పకుండా ఇప్పుడు కొంచెం మనకి ఎండోమెంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ అయినా కానీ నేను కొండా సురేఖ గారితో మనకు ఆనరబుల్ మినిస్టర్ గారితో మాట్లాడి అవసరం ఉంటే మీ గ్రామస్తులను కూడా పిలిచి మరి ఆమె తీసుకెళ్ళి ఈ టెంపుల్ కూడా మనము కామన్ గుడ్ ఫండ్ కింద మనకి శాంక్షన్ చేసుకొని మనం తప్పకుండా ఈ టెంపుల్ కూడా నిర్మాణం చేసుకుందాం. అదేవిధంగా స్కూలు నేను వచ్చినప్పుడు కూడా చూసినా ఇదంతా కూడా మరి ఇంత చక్కటి సక్సెస్ఫుల్ స్కూల్ అది. మరి దానిలో పాత బిల్డింగ్ ఉంది, దాన్ని తప్పకుండా ఇంతకుముందు మనము మన గవర్నమెంట్ వచ్చినాకనే అమ్మ ఆదర్శ పాఠశాల కింద 11 లక్షల రూపాయలు కూడా స్కూల్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. ఇంకో స్కూల్ అంట అది హై స్కూల్కి ఇచ్చిండ్రు. అయితే ఈ స్కూల్ మరి డిస్మాంట్లింగ్ స్టేజ్లో ఉంది, తప్పకుండా ఇక్కడ అదనపు గదులు కావాలంటున్నా, అది కూడా నేను తప్పకుండా ప్రపోజల్ పెట్టి మనం శాంక్షన్ చేయించుకొని కంప్లీట్ చేసుకుందాం. అయితే ఇంకా చిన్న ఈ తాండాలో కొన్ని సమస్యలు చెప్పారు, కుల సంఘాలకు సంబంధించినవి కొన్ని చెప్పారు. తర్వాత ఇంకా మిఠాపల్లి తాండా సంబంధించిన తాండా టు మల్లాపూర్ రోడ్డు చెప్పారు. ఇవన్నీ కూడా విడతల వారీగా చేసుకుందాం. మీకు ఒకటే మిఠాపల్లి గ్రామము ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి 100% మేము కట్టుబడి ఉన్నాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే నేను మిఠాపల్లి గ్రామానికి ఎప్పుడు వచ్చినా మీరు చూపించేటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ నాకు దొరికే అంటే అభిమానము గౌరవం ఎట్లా ఉందంటే నేను ఈ గ్రామాన్ని మర్చిపోలేనంత మీరు ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ గ్రామస్తులు ఏది అడిగినా 100% రాబోయే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది, ఇంకా అంత మన 15 నెలలు అయింది, తప్పకుండా నేను చేసి పెడతానని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ మీకు అందరు కూడా తెలుసు ఆ రోజు ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుండి మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఒక్కడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇవ్వలే. చాలా మాటలు చెప్పిండు కేసీఆర్. మరి అల్లుడస్ ఎక్కడ ఉండాలి, బిడ్డస్ ఎక్కడ ఉండాలి, మరి ఒక రూమ్లో ఎట్లా ఉంటారు మీరు, 2 రూమ్లో ఇల్లు కట్టిస్తా, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. కానీ మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళందరూ కూడా
పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఒక్కొక్కరికి 4 ఇండ్లు అయిపోయినాయి, కానీ పేదోనికి ఇల్లు రాలే. ఇవాళ మీకు అందరూ తెలుసు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం తెలంగాణను దోచుకొని కుటుంబం మొత్తం కుటుంబ పాలన చేసి మరి గడిల పాలనలాగా తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసిపోయిండు. మీకు తెలియాలని చెప్తా ఉన్నా, మన జనాభా తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంది. మనది 4 కోట్ల మందికి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఎంత? 8 లక్షల కోట్లు. అంటే ఇలా పుట్టిన పిల్ల మీద 2 లక్షల అప్పు ఉన్నది కేసీఆర్ చేసి పుణ్యమా అని. అయ్యా మరి ఏం చేసినావయ్యా నువ్వు 10 ఏళ్ళలో 8 లక్షలు అప్పు చేసినావు కదా అంటే, నేను కాళేశ్వరం కట్టినా అంటాడు. ఆ కాళేశ్వరంలో 95,000 కోట్లు అంటే లక్షల కోట్లు పెట్టి ఏమైందా అంటే 3 ఏళ్ళలోనే కూలిపోయింది. అలా కాళేశ్వరంలో చేపలు పెంచుకోవడానికి కూడా వానికి వస్తలేదు, మొత్తం ఎండిపోయింది. అలా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల నీళ్ళు చూస్తే డ్యామ్ కొట్టుకపోతుంది, కింద మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఊళ్ళల్లో కింద ఉంటాయి కదా అని చెప్పి ఇలా ఖాళీ పెట్టుకున్నాం మనం 3. అలాంటి పరిస్థితులలో కూడా మనం ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం, ప్రజాపాలనలో ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఇవాళ ఒకటి మనం చెప్పినన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికలప్పుడు మీకు పేదవారికి అందరు కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. తప్పకుండా ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. 3,500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. ఇంక ఇప్పుడు ఒక నెల లోపల ఇంకొక 3,500 ఇండ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి. మనకి 7,000 ఇండ్లు ఉన్నాయి. మీ మిఠాపల్లి గ్రామంలో నేను కంచెడి గంగాధర్ మీ నాయకులందరినీ అడిగితే మరి ఇండ్లు ఎవరెవరికైతే లేదో, ఇండ్లు లేకుండా ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకోవడానికి మీరు ముగ్గు పోసుకోమండి అని చెప్పినాం. 20 కానీ 30 కానీ ఎంత ఉండని అందరికి ఇస్తాం. అయితే ఏంటంటే ఒక చిన్న సమస్య కూడా చెప్పిండు. ఇవాళ ఏంటంటే ఇది మొత్తం కంప్యూటర్ ఆపరేషన్తో యాప్తో ఉంటుంది. దాంట్లో మీరు 400 కంటే తక్కువ కట్టుకోకూడదు, 600 కంటే ఎక్కువ కట్టుకోకూడదు. అంటే 600 SFT స్క్వేర్ ఫీట్ చదరపడుగులు. 400 నుండి 600 వరకు కట్టుకోవచ్చు. 400 వరకు ఏమో ప్రభుత్వం ఇస్తుంది 5 లక్షలు. 600 వరకు మీ దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి, ఒక 2 లక్షలు మీరు కలుపుకుంటాం చేసుకుంటాం, మా ఇష్టం ఉన్నట్టు మేము కట్టుకుంటాం, మాకు పిల్లలు ఉన్నారు, ఇంకో రూమ్ ఎక్కువ కావాలనుకుంటే కట్టుకోవచ్చు. 600 వరకే ఇస్తాం. కానీ మీరు ఒక డూప్లెక్స్ కట్టుకుంటాం, ఒక 1500 ఫీట్లతో పెద్దది కట్టుకుంటాం, మాకు ఇంధనం ఇల్లు అంటే ఇయ్యం. అది కూడా ఇప్పుడు యాప్లో ప్రాబ్లం ఏముందంటే గంగనే చెప్తా ఉన్నాడు, మన వాళ్ళు పాపం వాళ్ళు తెలక కట్టుకున్నారు, మరి ఒకళ్ళు స్లాబ్ కూడా వేసుకున్నారు 2-3. మరి వాళ్ళకి వస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాదు. కానీ అయినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకుందాం, మన గవర్నమెంట్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే యాప్ యాక్సెప్ట్ చేస్తలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లోనే మీరు ఒక లిస్టు సబ్మిట్ చేయండి నాకు. మరి గవర్నమెంట్తో కలెక్టర్తో నేను అప్రూవ్ చేపిస్తా. ఇక్కడ మిఠాపల్లిలో మీరు ఎవరెవరైతే భూమి ఉన్నదో భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకోండి, ముగ్గు పోసుకోండి, ఇండ్లు కట్టుకోండి. 400 గజాలు, 400 స్క్వేర్ ఫీట్. ఇక రెండవది ప్రశ్న ఏముందంటే, ఇప్పుడు మన మిఠాపల్లి గ్రామంలోనే అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారము 168 మంది ఉన్నారు. 168 మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి దాంట్లో ఇప్పుడు ఇండ్లు ఎవరు కట్టుకుంటారు? 30 మంది కట్టుకుంటారు, 40 మంది కట్టుకుంటారు. ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. అదేవిధంగా ఒక 36 మందికి ప్లాట్లు కూడా లేవు, ఇల్లు లేదు, ప్లాట్లు లేవు. వాళ్ళకు 2వ విడతలు ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం. ఇక్కడ 36 మంది అంటే పెద్ద లెక్క కాదు, ఒక 2 ఎకరాలు కొనుక్కుంటూ అవుతుంది. మనకు మిఠాపల్లి మరీ పిరమే లేదు, ఒక 50 లక్షలకి ఎకరం ఉన్నది, ఒక 2 ఎకరాలు ప్రభుత్వం నుండి కొంటాం, కొని మీకు జాగా ఇస్తాం. మీకు ప్లాట్లు కూడా 75 గజాల కాడికి ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. నేను కోరుకునేది ఒకటే, మిఠాపల్లి గ్రామంలో ఇప్పుడు మీరు 5 ఏళ్ళకు మాకు అధికారం ఇచ్చిర్రు. ఇలా ఓన్లీ 15-16 నెలలు అయింది మేము వచ్చి. మరి ఇంకా మిగతా టైంలో మళ్ళీ ఎలక్షన్లో నేను వచ్చి ఇక్కడ మిఠాపల్లి గ్రామస్తులకు ఓట్లు అడుగుతా కదా, వస్తానా రానా? మళ్ళా వస్తాం. అప్పటి వరకు ఇక్కడ మిఠాపల్లి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు. అదే ఇల్లు లేని వాళ్ళు ఉండదు, అందరు 100% అందరు కూడా ఇల్లు కట్టిస్తాం. అందుకని మీరు ఆ విషయం మీరు మరి గుర్తుపెట్టుకొని మరి ఇల్లు కట్టుకుంటే ముందుకు రండి. రాబోయే కాలంలో వాళ్ళకి ప్లాట్లు కూడా ఇస్తాం. అదేవిధంగా ఇక మహిళా సంఘాల గురించి చెప్పాలా. ఇవాళ మీకు అందరు కూడా మహిళా సంఘాలకు సంబంధించిన జీరో మిత్తి లేకుండా ఇవాళ ప్రతి సంవత్సరము 20,000 కోట్లు పెట్టి మరి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు పెట్టి ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇందిరా స్వశక్తి మహిళా పేరు మీద మరి ఐకేపీ వాళ్ళందరూ కూడా ఇది మనము ఇది చేసుకుంటున్నాం. అంటే మీకు అందరు కూడా మితి లేకుండా రుణాలు ఇచ్చుకుంటున్నాం. ఇవాళ మొన్న చూసారు మీరు, మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దె ఇవ్వచ్చు. బస్సులు కొనుక్కొని పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు. ఇవాళ స్కూల్ పిల్లలు యూనిఫామ్లు మీరే కుడుతున్నారు. మరి అదేవిధంగా కలెక్టరేట్ల క్యాంటీన్లు కూడా మీరే నడిపిస్తున్నారు.
భవిష్యత్తులో మీరు ఏది చేసుకుంటారు. ఇప్పుడు వడ్లు కూడా ఐకేపీ వాళ్ళు కొంటున్నారు. సో మీకు ఆర్థికంగా స్వలంబన చేయడానికి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ఇందిరమ్మ రాజ్యం మహిళల పట్ల. ఇందిరమ్మ ఇంట్లో వచ్చేటి కూడా అన్ని మహిళల పేరు మీద వస్తున్నాయి, భర్తల పేరు మీద రావు, భార్య పేరు మీదే వస్తాయి. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు, ఒకవేళ మహిళ ఎవరైనా కానీ అనుకోని సంఘటన జరిగి మరణిస్తే వాళ్ళు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల వరకు వాళ్ళకి లోన్ మాఫీ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కట్టినాం. అంటే వాళ్ళు ఎవరైనా మహిళా సోదరుమణి సభ్యురాలు చనిపోతే ఆమె 2 లక్షల వరకు లోన్ ఉంటే 2 లక్షల వరకు కూడా మళ్ళీ కట్టే అవసరం లేకుండా, ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో సభ్యురాలు ఎవరైనా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ ఉంది మీకు. ఇది ప్రభుత్వం మీకు చేసినటువంటి పని మహిళా సోదరుమణులకు. ఇక రైతులకు ఇవాళ మనము రైతులకు ఆ రోజు 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళ మనం కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, విత్తనాలు నాణ్యమైన ఇస్తున్నాం, ఎరువులు నాణ్యమైన ఇస్తున్నాము. మళ్ళీ పండించిన పంటను 100% ఒక గింజ తేడా రాకుండా మరి వాటికి మనము ప్యాక్ సొసైటీల ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ ఐటీసీఎంఎస్ ద్వారా మనం వడ్లు కొని రైతులకు ఎంఎస్పీ ఇస్తున్నాం 2300. మరి దాంతోపాటు ఇలా సన్న వడ్లు పండించిన వాళ్ళందరూ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇచ్చినాం. మీరు గుర్తుపెట్టుకోండి, 500 రూపాయలు బోనస్ అంటే మామూలు కాదు అది. ఇవాళ మనం మిఠాపల్లి రైతులు వేసుండాలంటే మరి ఎంత మంచిగా పంట పండిస్తారంటే ఎకరానికి 30 క్వింటాలు పండిస్తారు. ఎకరానికి 30 క్వింటాలు పండిస్తారు. మరి 30 క్వింటాలు అంటే 500 చొప్పున అంటే ఎకరానికి 15,000 రూపాయలు ఒక పంటకు. 2 పంటలకు 30,000 రూపాయలు ఒక ఎకరానికి ఒక రైతుకు లాభం అవుతుంది. ఇలా బోనస్ ఇస్తున్నాం సన్నవడ్లకు. అది కాకుండా మరి సన్నవడ్లు పండించి దాన్ని బియ్యం కింద మార్చి మరి ఆ బియ్యాన్ని ఎవరికి ఇస్తున్నాం? గతంలో చెప్పారు కేసీఆర్, ఏం చెప్పాడు కేసీఆర్, మనమడు ఏం బియ్యం తింటాడో పేదోళ్ళ పిల్లలు కూడా అదే తినాలా అని మాట్లాడిందా లేదా? మరి వచ్చినాయా సన్న బియ్యం ఇంతకుముందు? రాలే. మరి పురుగులు అన్నం పెట్టిర్రు, ఏడవైనా పురిగిపోయిన గుడ్లు ఇంకేదో రోజు మనం పేపర్లో చూస్తున్నాం. పిల్లలకు చదువుకైనా పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టలేని పరిస్థితిలో ఇవాళ మనం మొన్న ఉగాది నాడు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది? అది పేదోడి కళ. మేము కూడా సన్నబియ్యం తినాలి, భూపతి రెడ్డి తినాలా, కంచెడి గంగాధర తినాలా, ఈ వేదిక ముందు తినాలా, మరి గరీబోడు ఎందుకు తినద్దు అంటే గరీబోడు కూడా మరి పేదోళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా 3 పూటలు సన్నం బియ్యంతో పెరుగన్నంతో పప్పన్నంతో తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. మరి దానికి సందర్భంగా ఇలా ప్రతి ఒక్కళ్ళకు కూడా 6 కిలోల చొప్పున 52 రూపాయలు పెట్టి కొని మీకు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తూ ఉన్నాం. ఎంతమంది ఉంటే అంతమంది, కుటుంబంలో 10 మంది ఉంటే పెద్ద కుటుంబం ఉంటుంది, 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం 60 కిలోలు, 4 ఉంటే 24 కిలోలు ఇస్తాం. అది కూడా ఇస్తూ ఉన్నాం, ఖచ్చితంగా కంటిన్యూ ఇస్తున్నాం. ఇలాంటి స్కీము ఎక్కడ దేశంలో లేదు సుమా. ఇంకొకటి మీకు ఇవాళ చాలామంది కుటుంబాలు పెళ్ళిళ్ళు అయినాయి, విడిపోయినరు, సపరేట్ కుటుంబాలు అయినాయి. వాళ్ళు ఎవరు కూడా 10 సంవత్సరాల నుండి ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మేము మళ్ళీ ఒక నెల రోజుల లోపల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మీకు అందరు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు అది రేషన్ కొరకే కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీకి పనిచేస్తుంది, 200 యూనిట్ల కరెంటు బిల్లుకి పనిచేస్తుంది, ఆర్టీసీకి పనిచేస్తుంది, ఇవాళ సన్న బియ్యం తీసుకోవడానికి కూడా పనిచేస్తుంది. డిజిటల్ కార్డు అంటుంది అని. ఒక ఆడపిల్ల మన దీంట్లో పెరిగి పెళ్ళై అత్తగారింటికి పోతే ఇక్కడ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, అక్కడ యాడ్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనము ఫ్యామిలీ డిజిటల్ కార్డుని ఇవ్వబోతున్నాం. తర్వాత ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు మీకు గుర్తుంది రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం బియ్యంతో పాటు ఉప్పు, నూనె, కూర, చింతపండు, పప్పు, కారం కూడా ఇచ్చినాం. అప్పుడు ఇవాళ కేసీఆర్ మొత్తం బంద్ చేసిన దాన్ని మళ్ళా చాలు చేయబోతున్నాం. మీ అందరు పేదవాళ్ళందరూ కూడా మరి కడుపు నుండి దిగుమని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అదేవిధంగా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నాం. ఇవాళ రైతులకు కూడా రైతు భరోసా కూడా ఈ నెలాఖరు వరకు ఇస్తామని చెప్పి మొన్న 2 రోజుల కింద మన రైతు మహోత్సవం దగ్గరికి మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూడా వేదిక మీద కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మరి కేసీఆర్ ఏమో అప్పు చేసిపోయిండు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మన కుటుంబం అప్పులపాలైందానికి అప్పించడు ఈడియాడు, అట్లా తయారైంది అలా. కాబట్టి అయినా కానీ మరి పైసా కూడబెట్టి మనం ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. సరే, చాలామంది రైతులకు కూడా రుణమాఫీ చేసాం, కొంతమంది కాలే, వాళ్ళకు కూడా భవిష్యత్తులో చేస్తాం. ఇక వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు. మరి వాళ్ళు 10 ఏళ్ళు మీరేం చేసిరా? మేము 15 నెలలు ఎన్ని చేసినాం? ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం, ఇండ్లు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నాం మా మహిళా సోదరుమణులకు.
ఇలా ఆర్టీసీ లాభాల్లో నడుస్తున్నది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. మరి 10 ఏళ్ళలో మీరేం చేసిర్రా అంటే ఏం లేదు. ఇవాళ ఇంకా కుట్రవంతా ఉన్నారు, 500 రూపాయలకే ఇస్తున్నాం. అయితే మీకు కొంతమందికి రాలేదు, వాస్తవమే. అది కీల దాంట్లో అంటే కేవైసీ లేదా ప్రాబ్లం ఉన్నట్టున్నది. దాని మన నాయకులకు నేను కోరుతా ఉన్నా, మిఠపల్లి గ్రామంలో ఎవరెవరికైతే 500 రూపాయల సిలిండర్ పైసలు వాపసు వస్తలేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు, వాళ్ళ సిలిండర్ నెంబరు, వాళ్ళ కనెక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు జమ చేసి పెట్టండి. మనకు ఆ సైట్ మళ్ళీ ఓపెన్ అవుతున్నది, మీకు ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తే అందరికి కూడా మళ్ళీ మన నేను 60-70 లక్షల మందికి ఇస్తున్నాను. ఈ నలుగురికి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? ప్రభుత్వం ఇంటెన్షన్ అది. ఒక నిమిషం మాకు అయితే రాబోయే కాలంలో ఇలా మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి భవిష్యత్తులో ఎవరెవరికైతే పెన్షన్లు వస్తలేవో పాత వాళ్ళకు, ఎవరెవరికైతే పెద్ద మనుషులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాబోయే కొన్ని నెలల తర్వాత మీకు పెన్షన్లు కూడా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది, చెప్పిపోయే పార్టీ కాదు, ఇందిరమ్మ పార్టీది. కాబట్టి మీకు అందరు కూడా చెప్పిపోవడానికి వచ్చినాము. భవిష్యత్తులో మనకి తప్పకుండా ఇంకా పెన్షన్లు కూడా ఇస్తాం. ఇవాళ చాలామంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రని. మరి ఎక్కడ మోసం చేసినాం? ఇవాళ మీరు ఇచ్చిన మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఓట్లు వేసింది 5 సంవత్సరాల కొరకు. మేము ఆ రోజు చెప్పింది కూడా 5 సంవత్సరాల లోపల, మళ్ళీ ఎలక్షన్ల లోపల మేము చెప్పినవన్నీ చేస్తామని చెప్పినాం. ఇలా 15 నెలలే అయింది, ఇంకా 3.5 సంవత్సరాల పైన ఉన్నది. తప్పకుండా చేస్తాం. ఒకవేళ మళ్ళీ ఎన్నికల వరకు ఏదన్నా చెయ్యలేకపోతే అది కూడా మీకు సమాధానం చెప్తాం, ఎందుకు చేయలేదన్న. మేము ఏదైనా ఉంటే ప్రజలకు సమాధానం చెప్తాం. టీఆర్ఎస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్న పత్రికాముఖంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ఉందా? అసలు టీఆర్ఎస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ ఉందా? ఇప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ లేదు. మరి ఇంకా 25 సంవత్సరాలు ఎట్లా చేసుకుంటారు? ఇవాళ బీఆర్ఎస్ ఉన్నదా? 25 ఏళ్ళు అయిందా బీఆర్ఎస్ వచ్చి? 5 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ వచ్చి. మరి 5 ఏళ్ళ పార్టీకి 25 ఏళ్ళు ఎట్లా చేసుకుంటారు? అంటే వాళ్ళకే తెలియదు టీఆర్ఎస్ ఉన్నదా, బీఆర్ఎస్ ఉన్నదా, ఏ పార్టీ ఉన్నది. మరి ఇలా టీఆర్ఎస్ పరిస్థితి ఆ విధంగా తయారైంది. అది మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ పక్కకు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, మీ కమలాపూర్లోనే అన్ననే వండుకుంటుండు, బయట కనబడతలేడు. ఆ పని అది అయిపోయింది, అది ఫామ్ హౌస్ పార్టీ అయిపోయింది. ఇక బీజేపీకి సంబంధించిన మట్టుకు మీకు చెప్తా ఉన్నా, ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణ నుండి 1 రూపాయి మనం ట్యాక్స్ రూపంలో పంపిస్తాం. వీళ్ళ పెట్రోల్ కొంటాం, సబ్బు కొంటాం, ఇంకేమైనా బట్టలు కొంటాం, మన ఇంట్లో సామాన్ ఏం కొన్నా కానీ ఇలా సెల్ ఫోన్ కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా మనకు ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ మనం కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. అది 1 రూపాయి పోతే రూపాయి మనకు రావాలా? ఇలా 42 పైసలు మనకి ఇస్తున్నారు, 58 పైసలు మరి ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టుకుంటున్నారు. మన పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడుతున్నారు, మన పైసలు మనకి ఇస్తలేరు. ఇక ఈ గెలిచిన ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పైసలు రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. అయ్యా మీరు ఇక్కడ ఇంటి దొంగలా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలేమో మిమ్మల్ని మా కొరకు ఏదైనా కొట్లాడతారు, ఢిల్లీకి వెళ్ళి ఫండ్ తీసుకొస్తారు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మరి వాళ్ళను ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు. మన దేశంలో 4 గుజరాత్ వాళ్ళు ఉన్నారు. ఒక నరేంద్ర మోడీ, ఇంకోతనేమో అమిత్ షా, ఇంకోతనేమో అదానీ, అంబానీ, 4 ఉన్నారు. ఈ 4 దేశాన్ని మరి కొల్లగొడతా ఉన్నారు. మరి మన డబ్బులు ఇక్కడ రాకుండా చేస్తూ ఉన్నారు. మన డబ్బులు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ఎంపీలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఇలా ఇంటి దొంగల్లాగా వ్యవహారం చేస్తాము. ఇంటి దొంగలంటే తెలుసు కదా, ఇంట్లో తింటారు, బయట ఇది చేస్తారు. తినింటి భాష లెక్క పెడతా ఉన్నారు. ఇలా గుజరాత్ వాళ్ళకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ ప్రజలకు సేవ చేయమని మీరు పంపిస్తే మన కొరకు కొట్లాడుతున్నారంటే గుజరాత్ వాళ్ళ కొరకు కొట్లాడుతున్నారు, ఫండ్లు రాకుండా ఆపుతున్నారు. ఇవాళ మన హైదరాబాద్ డెవలప్ కావాలని, ఎందుకంటే హైదరాబాద్ మన తెలంగాణ గుండెకాయ, మనకి ఇలా ప్రాజెక్టు కావాలా, హైదరాబాద్లో మెట్రో కావాలా, మూసీ నది బాగుపరచాలా, హైదరాబాద్ చుట్టూ RRR రింగ్ రోడ్ కావాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాని ఫండ్ రాకుండా అడ్డం పడుతున్నాయి. ఇదే కిషన్ రెడ్డి, బండి సంజయ్, మన గుండు అరవింద్. మరి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసేది ఏం లేదు. 6 ఏళ్ళల్లో మీకు ఎప్పుడైనా మిఠపల్లికి వచ్చిందా? ఏదైనా మంచికి చెడుకు వచ్చిండ్రా బీజేపీ మీ అరవింద్? రారు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ, మనకు ఆంజనేయ స్వామి మనం భక్తులం కాదా? శ్రీరాముని భక్తులం కాదా? మనం రామనామం చేసుకులే, మనం ఆంజనేయ స్వామి భక్తులు చేసుకున్నామా లేదా? మరి మనము రామ భక్తులము, మనం ఆంజనేయ భక్తులము, వాళ్ళు మోడీ భక్తులు. అవసరం ఉన్నప్పుడే దేవుని పేరు వాడుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిందేమి లేదు. ఇవాళ నిజంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, మరి యువకులకు కానీ, ఇవాళ యువకులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మిఠపల్లి నుండి కూడా చాలామంది
మనకు భార్య పిల్లల్ని వదిలేసి దుబాయ్లో పోయి ఉన్నారు. వాళ్ళకైనా అకాలంగా ఏదైనా మరణం జరిగితే కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ అయ్యాలి దుబాయ్లో. మనకు అంటే ఎన్ఆర్ఐ పాలసీ మనం పెట్టినాం. మన కాన్స్టిట్యున్సీలో 20 మందికి ₹1 కోటి ఇప్పించిన నేను. కాబట్టి గల్ఫ్ అయిన వాళ్ళని కూడా ఆదుకుంటున్నాం. ఇవాళ ఎవరైనా ఉన్న యువకులు కూడా చదువుకున్న వాళ్ళు మరి ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఇలా రాజీవ్ యువ వికాస్ పేరు మీద 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఆటో కొనుక్కుంటారా, మరి ఇంకైనా ల్యాండ్ షాప్ పెట్టుకుంటారా, లేకుంటే కిరాణా షాప్ పెట్టుకుంటారా, ఇంకేం పెట్టుకుంటారు వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు పెట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు రాజీవ్ యువ వికాస్ కింద 5 లక్షల మంది యువకులకు మనం ఇలా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మీరు ఆలోచించండి. మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మరి బీజేపీ పార్టీ 2 కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి చాలా టైం అయింది, ఎండ ఉంది, నేను చాలా దూరం పోవాలి, మాకు 6 అవుతుంది వల్ల. మరి మీ అందరిని కూడా కలుసుకునే భాగ్యం కలిగించిండ్రు. అక్కడ మల్లయ్య దేవుని కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ. మరి ఆ మల్లయ్య దేవుని ఆశీస్సులతోని మిఠాపల్లి గ్రామం అంతా సుభిక్షంగా ప్రశాంతంగా మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ దీవెనలు ఎప్పుడు కాంగ్రెస్ వైపు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.